విశాఖలో సిపిఐ నేతలు అనుబంధ సంఘాల నాయకులు శాంతి నిరసన చేపట్టారు. మిడిల్ ఈస్ట్లోని పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై యుఎస్ ఇజ్రాయెల్ దాడులు ప్రపంచాన్ని వినాశనం దిశగా నెడుతున్నాయన్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా సమావేశమై నిరసన చేపట్టారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలను స్మరించుకుంటూ యుద్ధాలకు బదులు చర్చలు, రాజనీతి పరిష్కారాలే శాంతికి మార్గమని వెల్లడించారు. ఇజ్రాయెల్, అమెరికా ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేయడం ప్రారంభించాయి. ఇది జనవరిలోనే ఒకసారి ఈ పద్ధతిలోనే దాడులు చేస్తే ఇరాన్ ప్రతిదాడులు చేయగానే వాళ్ళు దిగి వచ్చారు. ఇప్పుడు ఖొమైనీని, ఇరాన్ సుప్రీం నేత ఖొమైనీని ఈ దాడుల్లో మేము మట్టుబట్టాం, కరెక్ట్గానే మా లక్ష్యాలను మేము గురి చేసి కొట్టాము. ఇప్పుడు ఇరాన్ మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎన్నిక చేసుకోవాలి, దేశ అధినేతలుగా మేము చెప్పినట్టు ఆ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పని ట్రంప్ మాట్లాడుతున్నాడు. అసలు ట్రంప్కి ఎవడిచ్చాడు ఈ అధికారం? ఈరోజు అమెరికా ప్రజలకి ఈ పద్ధతిలోనే ఏ దేశ అధ్యక్షుడైనా లేకపోతే ప్రధానమంత్రి అయినా అయ్యా ఈ ట్రంప్ పనికిరాడు, ఈ ట్రంప్ అంతా గందరగోళం చేస్తున్నాడు, ట్రంప్ని మేము లేపేస్తాం, మీరు మాకు నచ్చిన ప్రధానో మాకు నచ్చిన అధ్యక్షుడినో ఎన్నుకోండి అని చెప్పానంటే అమెరికా ఊరుకుంటుందా? ఈరోజు ఇరాన్ సార్వభౌమత్వం, ఇరాన్ ప్రజలు వాళ్ళు ఆ దేశానికి ఎవరు అధినేతలుగా ఉండాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరెవరు నిర్ణయం చేయడానికి? ఈరోజు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సిపిఐ జిల్లా సమితి తరఫున నిరసన కార్యక్రమం పెట్టాం. ప్రధానంగా అమెరికా అనేది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు దురాక్రమంగా దాడులు అనేవి చేస్తుంది. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీల్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఆయిల్ నిక్షేపాలని గురించి ఆ దేశాలను అనేది తన సొంతం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఇటువంటి దాడులకు అనేది ప్రేరేపించడం అనేది అమెరికా ముందు ఉంటుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఇజ్రాయిల్ అనేది హమాస్ ఉంది, హమాస్కి సంబంధించి ఈరోజు చిన్నపిల్లలు కానీ చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిపి 70,000 మందిని ఇప్పుడు దాకా ఇజ్రాయిల్ అనేది పొట్టన పెట్టుకుంది. రెండోది వాళ్ళ శరణార్థాలు ఎవరైతే వాళ్ళు నివాసం ఉంటున్నా వాటి మీద కూడా బాంబులు వేసి మొత్తం హమాస్ తాలూకా అక్కడ యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా అంతం చేయడానికే ఇప్పుడు దాకా కూడా అది కంటిన్యూగా కొనసాగుతుంది. రెండు, వాళ్ళకి భోజనాలు అయ్యి ఇతర దేశాల నుంచి సప్లై చేయడానికి వెళ్తున్న వ్యాన్ల వాటి మీద కూడా ఈరోజు బాంబులు దాడులు చేసే పద్ధతుల్లో ఈరోజు ఇజ్రాయిల్ ముందుకు పోతుంది. దానికి సపోర్ట్గా ఈరోజు అమెరికా అనేది వ్యవహరిస్తుంది. ఇప్పుడు అమెరికా అనేది ప్రపంచ దేశాలు ఆధిపత్యం వహించడానికి అసలు ఎవరు నువ్వు? అమెరికా దాడుల్ని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికే మొత్తంగా చూసుకున్నట్లయితే యుద్ధం వల్ల చాలా నష్టం జరుగుతుంది, ప్రధానంగా ప్రాణహాని నష్టం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే స్కూలు పిల్లలు, శుభం తెలియనటువంటి పిల్లలు ఆ యుద్ధంలో వేసినటువంటి క్షిపణుల వల్ల చనిపోయారు. ఇంకా మృత్యు సంఖ్య పెరిగే పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఇది అంటే దేనికి సంకేతం ఇస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే అటు అమెరికా సామ్రాజ్యవాదం కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏవైనా సరే ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు గద్దెనెక్కారో అవన్నీ కూడా తొంగలో తొక్కేసే పరిస్థితి మనకి చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది. మీరు తీసుకున్నటువంటి కుర్చీని లేకపోతే ఏదైతే ఉందో, ఏదైతే సామ్రాజ్యవాద సంస్కృతిని పెంచి పోషించే విధంగా ఈరోజు ట్రంప్ అక్కడ